హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సీమా. సో ఈరోజు కూడా మన క్లాస్లో సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే వన్స్ ఒకసారి రివిజన్ చేద్దామండి. అండ్ మనకు రిపీటెడ్గా వస్తాయి అండ్ నేర్చుకున్నట్టుగా ఉంటుంది మీకు అనేసి వీడియో అయితే చేస్తున్నాను. మీకు బాగా హెల్ప్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్టీటీ వాళ్ళు ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్లో అయితే చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మేడం అనేసి అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, బట్ మనకు టైం అనేది లేదు. ఆగస్ట్ 5th నుండే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కదా. ఇన్ కేస్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే వీడియోస్లలో చేశాను, ప్రీవియస్ వీడియోస్లలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. వన్స్ ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. బట్ ఇప్పుడు మీకు ర్యాపిడ్ రివిజన్ కింద అయితే యూస్ అయితే స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారనేసి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ గర్భధారణ కాలంలో తల్లి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం బిడ్డ పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే ఈ రకమైన కారకము. సో థర్డ్ ఆప్షన్ చూడండి, బాహ్య అండి, బాహ్య, ఎక్స్టర్నల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. శిరోపాదాభిముఖంగా జరిగే అభివృద్ధి, శిరోపాదాభిముఖంగా జరిగే అభివృద్ధి. థర్డ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మరియు బి అంటే నిడివి అక్షరేఖలు లేదా అనుధైర్యంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి శిరస్సు నుండి అవయవాలకు, అంటే ఇక్కడ పైన రెండు ఆప్షన్లు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. కౌమార దశ అనేది ఫస్ట్ ఆప్షన్ చూడండి, యౌవనారంభ దశ నుండి వయోజన దశ వరకు దాన్నే మనము కౌమార దశ అనేసి పిలుస్తాము. యౌవనారంభ దశ నుండి వయోజన దశ వరకు దాన్నే మనము కౌమార దశ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని రైటింగ్ డెవలప్మెంట్ థియరీ ప్రతిపాదించినది. పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. మీకు ప్రతి వీడియో కూడా ఉంది అక్కడ. నాకు పాసిబుల్ అయినంత వరకు ఎవ్రీ క్లాసెస్ అనేది నేను కవర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మాత్రము డిఎస్ లెవెల్లో కూడా నేను చేశానండి. నోట్స్ కానివ్వండి, మనకు అకాడమీ బుక్స్ కానీ దాని ద్వారా క్లాసెస్ అనేది చేశాను. వన్స్ చూడండి. పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఫోర్త్ ఆప్షన్ క్రోల్. నెక్స్ట్ వన్, ఫ్రాయిడ్ ప్రకారము మూర్తిమత్వం యొక్క పరస్పర సంబంధం కల మూడు వ్యవస్థలలో ఈగో అనేది అహము ప్లస్ హిడెన్. సో ఫిఫ్త్ వన్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఫంక్షన్స్ టు చెక్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్, చట్టవిరుద్ధ లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయడము. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది. ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాస్ ఫస్ట్ కాయిన్డ్ బై. ఫస్ట్ ఆప్షన్ జాన్ మేయర్ మరియు పీటర్ సెలోవే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. వైయక్తిక భేదాల గురించిన శాస్త్రీయ పరిశోధన మరియు క్రమబద్ధమైన విధానాన్ని అభివృద్ధి చేసి ఘనత పొందిన మొదటి వ్యక్తి. వైయక్తిక భేదాల గురించి శాస్త్రీయ పరిశోధన మరియు క్రమబద్ధమైన విధానాన్ని అభివృద్ధి చేసి ఘనత పొందిన మొదటి వ్యక్తి. సో ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ చూడండి, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ ఎయిత్ వన్, విలువల భావన గురించిన ఆలోచన ఈ క్రింది రకానికి చెందినది. స్పీడప్ చేయాలి, ఓకేనా. విలువల భావన గురించిన ఆలోచన ఈ క్రింది రకానికి చెందినది. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్పండి, చేస్తాను, దానికి ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే. కానీ వీడియో లెంగ్త్ అవుతుంది, మీ టైం వృధా అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో ఎయిత్ వన్కి ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ అండి, అమూర్త. విలువల భావన గురించిన ఆలోచన అమూర్త రకానికి చెందినది. నెక్స్ట్ నైన్త్ వన్, విషమ యోజనకు సంబంధించిన కారణాలు ఒకటైన ప్రజ్ఞాలోపం వీటికి చెందినది.
విషమ యోజనకు సంబంధించిన కారణాల్లో ఒకటైన ప్రజ్ఞాలోపం వీటికి సంబంధించినది. కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ మాల్అడ్జస్ట్మెంట్ బిలాంగ్స్ టు. ఎగ్జామ్ ఏ డేట్లో వచ్చిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆప్షన్ వ్యక్తిగత కారణాలు. నెక్స్ట్ వన్, రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల కలిగే సంఘర్షణ. రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల, పాజిటివ్ అదే మనకు చూడండి, ప్రతికూల విషయాలు ఉండడం వల్ల కలిగే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. ఫోర్త్ ఆప్షన్ ద్వి ఉపగమ పరిహారం, రెండు లక్ష్యాలు. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రతిగమనం రక్షణ తంత్రానికి చెందినది. ప్రతిగమనం, ఈ రక్షక తంత్రాలు ఉన్నాయి కదా, సో దమనము. సో థర్డ్ ఆప్షన్ పెద్దవారైన చిన్నపిల్లల ప్రవర్తించడము. ప్రతిగమనం అనే రక్షక తంత్రానికి చెందినది పెద్దవారైన చిన్నపిల్లల ప్రవర్తించడము. నెక్స్ట్ 12th బిట్, పరిశీలన పద్ధతి యొక్క ప్రతికూలతలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. పరిశీలన పద్ధతి యొక్క ప్రతికూలతలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఫోర్త్ ఆప్షన్ పరిశీలకుడు పరిశీలనాంశాలను నేరుగా తెలుసుకోలేడు. సరైనది కాదు కదా, పరిశీలకుడు పరిశీలనాంశాలను నేరుగా తెలుసుకోలేడు. నెక్స్ట్ 13th క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన ప్రక్షేపకేతర పరీక్షలలో విషయగత పరీక్షను గుర్తించండి. క్రింద ఇవ్వబడిన ప్రక్షేపకేతర పరీక్షలలో విషయగత పరీక్షను గుర్తించండి. సబ్జెక్టివ్ టెస్ట్, ఫాలోయింగ్ నాన్ ప్రాజెక్టివ్ టెస్ట్. ఫస్ట్ ఆప్షన్ ప్రశ్నావళి. నెక్స్ట్ వన్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో సందిగ్ధత, అనిశ్చితి ఈ తరహా అవరోధానికి చెందుతాయి. అమాంగ్ ద బ్లాక్స్ టు క్రియేటివిటీ, ambiguity and uncertainty comes under this category. ఫోర్త్ ఆప్షన్ ఉద్వేగ అవరోధాలు, ఎమోషనల్ బ్లాక్స్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది. భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కాదు. ఫోర్త్ ఆప్షన్ ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడము. ఇది మనకు భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 16 చూడు. లైక్టర్ చే రూపొందించబడిన సమ్మేటివ్ రేటింగ్ స్కేలు దీనిని అంచనా వేయుటకు. సమ్మేటివ్ స్కేల్ బై లైకర్ట్ ఈజ్ టు అసెస్. లైక్టర్ చే రూపొందించబడిన సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ దీనిని అంచనా వేయుటకు. సెకండ్ వన్ యాటిట్యూడ్, వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డాట్కి చెందిన భాషా వినియోగం వ్యాకరణము పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, దీన్నే మనము డాట్, లాంగ్వేజ్ యూసేజ్ గ్రామర్ డిఫరెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదా, సో దానికి భాషా వినియోగ వ్యాకరణం పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. థర్డ్ ఆప్షన్ 60. థర్డ్ ఆప్షన్ 60. నెక్స్ట్ వన్, అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానము చర్యలో అభిరుచి అవుతుంది. అభిరుచికి అవధానానికి మధ్య ఉండే సంబంధం గురించి తెలిపే ఈ ప్రవచనం ఇచ్చినవారు. అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది. అభిరుచికి అవధానానికి మధ్య సంబంధం గురించి తెలిపే ఈ ప్రవచనం ఇచ్చినవారు. సెకండ్ ఆప్షన్ మెక్డోగల్. నెక్స్ట్ వన్, సాదృశ్యానికి సంబంధించిన సమస్యకు ఉదాహరణలు ఈ కింద ఉన్నాయి. సాదృశ్యానికి సంబంధించిన సమస్యకు ఉదాహరణలు ఈ కింద ఉన్నాయి.
థర్డ్ ఆప్షన్ ఆగమన వివేచన, ఆగమన వివేచన. నెక్స్ట్ వన్, హిప్పోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారము, హిప్పోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం ఔత్సాహికులు అనే మూర్తిమత్వ రకంలో ఆధిపత్య ద్రవం. హిప్పోక్రటిస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం ఔత్సాహికులు. సెకండ్ వన్ రక్తం. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానము, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెమొరీ ఈజ్. ఫస్ట్ వన్ అభ్యసనము. క్వశ్చన్ నంబర్ 22. గైస్ లైక్ చేయండి. సంవేదన యొక్క మూలకాలు లేదా అంశాల గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. సంవేదన యొక్క మూలకాలు లేదా అంశాల గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఫోర్త్ ఆప్షన్, సంవేదన ఎక్కువసేపు ఉన్నప్పుడు స్పష్టత తగ్గుతుంది. సంవేదన ఎక్కువసేపు ఉన్నప్పుడు స్పష్టత తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఎన్కోడింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ స్మృతి చిహ్నాలు ఏర్పడే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 24. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. థర్డ్ ఆప్షన్ కోహెలర్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక జత సరైనది కాదు. సెకండ్ వన్, పావ్లో కార్యసాధక నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో NCF 2005 మార్గదర్శక సూత్రం కానిది. ఫోర్త్ ఆప్షన్, పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానాన్ని వేరు చేసి చూడడం అనేది NCF 2005 ప్రకారము సూత్రం కానిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూద్దామండి. స్వల్ప బుద్ధిమాంద్యత గల పిల్లల విద్యా కార్యక్రమాలను కొనసాగించే పద్ధతి. థర్డ్ ఆప్షన్ సమైక్య విధానము. నెక్స్ట్ 28th క్వశ్చన్, అనిర్దేశిత మంత్రణంను ప్రతిపాదించినది. ఫస్ట్ ఆప్షన్ కార్ల్ రోజర్స్. క్రింది ఉన్న కంప్యూటర్ విభాగాలలో ఒకటి దాని విధితో తప్పుగా జతపరచబడింది. కంప్యూటర్ విభాగాలలో ఒకటి దాని విధితో తప్పుగా జతపరచబడినది. సెకండ్ ఆప్షన్ కంట్రోల్ విభాగము. లాస్ట్ బిట్ చూద్దామండి. ఫ్రీవేర్లు అనగా ఉచిత సాఫ్ట్వేర్లు. దీన్నే మనము ఫ్రీవేర్లు అనగా. సో ఇదండి 30 వరకు క్వశ్చన్స్ అయితే మనము రివిజన్ కింద అయితే యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్కి నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూసేయండి.